ఆడుకోవడానికి వెళ్ళి నీళ్ళలో దిగారండి. కోరి గుంటలో ఆ గుంట లోతుగా ఉండటం సరికి పిల్లలు ఇంకా చనిపోయారు. అప్పటికి ఇప్పుడు గుంట అంతే, దాన్ని కనీసం కంచేయటం కానీ అలాంటి ఏం లేదు. ఇప్పుడు పిల్లలంటే చనిపోయారు, తర్వాత ఏం జాబ్ చేయాలి కదా గుంటని. ఒకసారి పొరపాటు జరిగింది అనుకోండి, వదిలేయండి. పొరపాటు అంటే 4 పిల్లల జీవితం. బిడ్డలు అనుకోకుండా నీళ్ళే కదా స్నానం చేయడం అని దిగడానికని దిగి అది క్వారీ అవ్వడంతో లోపల కంట దిగిపోయి 4 బిడ్డలు చనిపోవడం జరిగింది. అందులో మా బాబు కూడా ఉన్నాడు. చేసేవాళ్ళకి నిజంగా పర్మిషన్ ఉంటే ఒక బోర్డు పెట్టుకొని ధైర్యంగా చేయాలి. ఇది దొంగతనంగా జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రొట్లని ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు. అధికారులు గమనించాలా, మైనింగ్ అధికారులు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ ఆధారాలతో చూపుతున్నాము. యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. సో దీని మీద ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఇక మీరు యాక్షన్ తీసుకోలేకపోతే ఇది ప్రజల చేతుల్లోకి వెళ్తుంది. తర్వాత మరి ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు.